హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భావన ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు బెండకాయ పులుసు. అందులో ఎండ్రాయిలు కూడా వేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కోడిగుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నానండి, బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఎండ్రాయిలు, చింతపండు పులుసు. ఇప్పుడు మనం మొదలు పెడదాము. పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేద్దాం. అందులో ముందు ఎగ్స్ ఫ్రై చేద్దాం. ఎండ్రాయిలు, ఎగ్స్. ఓకేనా? ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకుని వేడి చేద్దాం. అందులో ఎగ్స్ వేసేద్దాం, ఉడకబెట్టినవి. ఎగ్స్ బాగా ఫ్రై అయినాయండి, తీసేద్దాం. అదే ఆయిల్లో ఎండ్రాయిలు వేసేద్దామండి, వేయించుదాం. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఎండ్రాయిలు కూడా వేగిపోయినాయి. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేద్దామండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు రెండు వేసి వేయించేద్దాం. కొంచెం గొంతు నొప్పిగా ఉందండి, చిన్నగా మాట్లాడుతున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేద్దామండి. బెండకాయలు కూడా వేసేసానండి, బాగా మగ్గనిద్దాం బెండకాయలు కూడా. బెండకాయలు కూడా మగ్గిపోయింది. కారం వేద్దామండి, సరిపడగా కారం. మా కారం ఎక్కువే పడుద్దండి, మేము కారం బాగానే తింటాం. కలుపుకుందాం కూడా. బాగా కలపండి, కారం అన్నిటికీ పడద్దు. కారం బాగా పట్టేసింది బెండకాయలకి అన్నిటికీ. వాటర్ వేసేద్దామండి.
అలాగే ఇందులోనే ఎగ్స్ వేసేద్దాము. ఎండ్రాయిలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం బెండకాయలు ఉడికే వరకు ఉడికించి అప్పుడు పులుసు పోద్దాం. అప్పుడు మన బెండకాయ పులుసు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, కొద్దిసేపు ఉడకనిద్దామండి. మన పులుసు బాగా ఉడుకుతుందండి. పులుసు పోసేద్దాం ఇప్పుడు ఇందులో, చింతపండు పులుసు. ఒకసారి కలుపుదాం. కొత్తిమీర వేద్దామండి, మరిగేటప్పుడు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు మరగనిస్తే మన పులుసు రెడీ అయిపోతుంది. మన పులుసు చిక్కబడిపోతుందండి. ఒకసారి కలిపేసి చెడ్డేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేసేసి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. పొయ్యి కట్టేసాను. మంచి స్మెల్ వస్తుందండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇది పులుసు చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.